వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నారనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో, ఆయనకు అంగీకారంగా జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు, ఒక ఉన్నత మనిషిని దేవుడు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరినీ కూడా పూర్ణ శాంతికర్తగా చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అదే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళందరినీ కూడా 1000 తరాలు కరుణిస్తానని చెప్పేసి దేవుడు, కాపాడుతానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. 100% కూడా మనం దేవుని పిల్లలం కనుక దేవునికి అంగీకారంగా జీవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలండి. విన్న వాక్యం హృదయమైన పలక మీద రాసుకోవాలి, పదే పదే నెవరు వేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా దేవుని మాట విన్నారండి, ఆయనకు అంగీకారంగా జీవించారండి, ఆయన మాట ప్రకారము నడుచుకున్నారండి. వాళ్ళందరూ కూడా దేవుడు అంచులంచులుగా దీవించి ఆశీర్వదించి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో వాళ్ళకి అలా సహాయం చేసి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరి మనం కూడా దేవుని మాట విన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి చక్కగా మనకు కావాల్సిన సహాయం చేసి చక్కగా ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టకాలంలో చక్కగా మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే చక్కగా ఎప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది అనమాట అండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మన హృదయం అనే పలక మీద రాసుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవించి దేవుని యొక్క కృపను పొందుకుని, దేవుని యొక్క దీవెన పొందుకుని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. అందరూ కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. మన పిల్లల్ని దీవిస్తూ ఉంటాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు, మన కుటుంబంలో ఉన్న అందరిని కూడా దీవిస్తూ ఉంటాడు, మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దీవిస్తూ ఉంటాడు. కనుక మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుందామా? ఏమంటారండి? దేవుని మాట విందాం అన్న వాళ్ళందరూ కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నీ మాట విని తండ్రి ప్రభా, నీ మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో తండ్రి ప్రభా వాళ్ళందరినీ తండ్రిస్తుంది ప్రభా, దీవిస్తానని తండ్రిస్తుంది ప్రభా. తండ్రి అనేక తండ్రి ప్రభా వాగ్దానాలతో కూడిన తండ్రిస్తుంది ప్రభా, మాటలు తండ్రి ప్రభా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. నీకు వందనాలు తండ్రిస్తుంది ప్రభా. మేలుతో తండ్రి ప్రభా మా హృదయాన్ని నింపుతానని తండ్రిస్తుంది ప్రభా. తండ్రి ఆపత్కాలంలో సహాయం చేస్తానని తండ్రిస్తుంది ప్రభా. అలా తండ్రి ప్రభా కొన్ని మాటలు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. నీకు వందనాలు తండ్రిస్తుంది ప్రభా. పిల్లలందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను దండిస్తుండవా అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతలను తండ్రివా, సంతానాన్ని బిడ్డలను దండిస్తుండవా, వివాహం కొంచెం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తుండవా. అలాగే తండ్రి ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేసుకుంటున్న వారిని దండిస్తుండవా. ఇలా 1 by 1 ప్రతి బిడ్డను ప్రభా పేరుని దీవించి ఆశీర్వదించి తండ్రి మేలుతో ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు నింపి దండిస్తున్నావా. ప్రతి ఒక్కరు యొక్క హృదయంలో తండ్రి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసి చక్కదని ప్రతి ఒక్కరు నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరినీ మరొకసారి దీవించమని, ఆశీర్వదించమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగని యేసుక్రీస్తు వ్యాసమైన నమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి ఆశీర్వాదాలు మీకు తోడుకుండాను గాక. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మన ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా, శ్రమలను జయించాలన్నా, శోధన జయించాలన్నా, మనకి ఏ సహాయం కావాలన్నా దేవుడి మాట వింటే దేవుడే మనకి సహాయము చేస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, నమ్మకంతో ప్రార్థన చేసుకోండి.
అప్పుడు దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి చక్కగా మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేసి మిమ్మల్ని అందరినీ కూడా హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారండి, చేస్తారా ప్రార్థన దేవుని నామంలో? అలాగే దేవుని మాట వింటారా? ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన యొక్క ఆశీర్వాదం సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిస్తారా? ఏమంటారు? దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి ఆనందకరమైన జీవితం దయచేయను గాక. ఆమెన్. ఏమంటారండి?